హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వచ్చే ఏడాది జరగనుంది. అయితే ఈ సీజన్కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే యాక్షన్ రూల్స్పై క్లారిటీ వచ్చింది. దీంతో ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలి, ఎవరిని రిలీజ్ చేయాలనే విషయంపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. అయితే ఒక ముగ్గురు క్రికెటర్లు వేలంలోకి వస్తే వారి కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఆ ముగ్గురు బ్యాటర్లు ఎవరో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, నెంబర్ 1 రోహిత్ శర్మ. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్నాడు. అతడు ముంబైకి 5 ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. అయితే ఈ ఏడాది హిట్ మ్యాన్ కెప్టెన్సీ నుంచి తొలగించిన ముంబై ఇండియన్స్ కొత్తగా హార్దిక్ పాండ్యాను టీంలోకి తీసుకొచ్చి కెప్టెన్గా నియమించింది. అతడి నేతృత్వంలో ముంబై ఇండియన్స్ సక్సెస్ కాలేదు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా దెబ్బతిన్నట్లు కనిపించింది. ఇదే సమయంలో ముంబై తరఫున ఇదే లాస్ట్ సీజన్ అని రోహిత్ ఇంటిచ్చాడు. వేలానికి ముందు తనను రిలీజ్ చేయమని అతడు ముంబై ఇండియన్స్ని కోరే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేలానికి వస్తే అతన్ని సొంతం చేసుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేశాయి. హిట్ మ్యాన్ కోసం 50 కోట్ల వరకు చెల్లించేందుకు కూడా కొన్ని ఫ్రాంచైజీలు రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఐపీఎల్ 2025 ముందు జరిగే మెగా వేలం అత్యంత డిమాండ్ ఉన్న క్రికెటర్గా రోహిత్ నిలిచే అవకాశం ఉంది. నెంబర్ 2 కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2025 వేలానికి ముందు కేఎల్ రాహుల్ను లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేయవచ్చని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఫ్రాంచైజీ ఓనర్ సంజయ్ గోయంగ్ను కలిసిన రాహుల్ ఇదే టీంతో కంటిన్యూ అవుతారని చెప్పాడు. కానీ కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు చెప్పాడు. నిన్న మొన్నటి వరకు అతడు లక్నోని వదిలి వెళ్తాడని ప్రచారం జరిగింది. ఒకవేళ అతడు మెగా యాక్షన్కు వస్తే ఈ టాలెంటెడ్ వికెట్ కీపర్ కోసం ఫ్రాంచైజీలు భారీ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. నెంబర్ 3 విల్ జాక్స్. ఇంగ్లాండ్ యంగ్ క్రికెటర్ విల్ జాక్స్ పై కొన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఐపీఎల్ వేలంలో ఎక్కువ డిమాండ్ ఉన్న విదేశీ బ్యాటర్లలో అతడు ఒకడు. విల్ జాక్స్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. 2023 సీజన్కు ముందు అతన్ని ఆర్సీబీ 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ గాయం కారణంగా ఆ ఏడాది ఆడలేదు. దీంతో 2024 సీజన్లో అతడు ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ టైటన్స్ పై 41 బంతుల్లో సెంచరీ కొట్టి వార్తలో నిలిచాడు. విల్ జాక్స్ తన ఫస్ట్ ఐపీఎల్ సీజన్లో 32.86 యావరేజ్, 175.57 స్ట్రైక్ రేట్తో 230 పరుగులు చేశాడు. ఒకవేళ ఆర్సీబీ అతన్ని రిటైన్ చేసుకోకపోతే వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది. ఈ ముగ్గురు కనుక ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తే ఎంత పెట్టి కొనడానికైనా అన్ని ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. సో మీరు ఐపీఎల్ 2025 అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.